కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ లీగ్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామన్న బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ లీగ్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సంఘటనా స్థలానికి చేరుకొని పేలుడు సంభవించిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఇది కేవలం యాజమాన్య నిర్లక్ష్యమని, కార్మికుల ప్రాణాలు గాలికి వదిలేసి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా పనులు చేయించడం బాధాకరమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లతో మాట్లాడారు. మిగిలిన వ్యక్తుల మృతదేహాలు కోలిపోయిన గోడల కింద ఉండిపోవడం జరిగిందని, రేపు వాటిని తొలగించి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా చూస్తానని అన్నారు. మరొక చోట ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు బిర్లా ఐలయ్య. నియోజకవర్గంలోని మోడకొండ మండల్ కాటపల్లి విలేజ్లో ఉన్నటువంటి చాడ గ్రామంలో ఇటు కాటపల్లి చాడ మోడకొండ మధ్యలో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ యాజమాన్యం నిర్లక్ష్యం, సేఫ్టీలో ఎక్కడ కూడా భద్రత లేదు. మొన్ననే అక్కడ ప్రీమియర్ పెదకందుకూరులో కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము యాజమాన్యాన్ని మందలించడం జరిగింది. అయినా వాళ్ళు మొద్దురుద్ద వీడి ఏమున్నా నిపుణులతోటి చేయించాల్సిన పని వాళ్ళ ధనార్జన కోసం క్యాజువల్గా టెంపరీగా పెట్టుకొని వాళ్ళతో పనులు చేయిస్తున్నారు. ఆ సంఘటన చూస్తే నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అది ఎటు 1 కిలోమీటర్ వరకు ఆ రాళ్ళు ఎగిసిపోవడం, అందులో 6గురు పనిచేస్తే 2 బాడీలు కూడా తునతునకలైనాయి. దగ్గరికి పోయి చూస్తే కూడా బాడీలు కనిపిస్తలేవు. ఇప్పటికీ లోపల ఫైర్ అవుతుంది. అది చాలా పెద్ద దుర్మార్గపు చర్య. ఏంటంటే సేఫ్టీ లేకుండా అంత పెద్ద ఎక్స్ప్లోజ్, ఇది చుట్టుపక్కల 10 గ్రామాలు విస్తరించేటట్టు ఆ ఎక్స్ప్లోజ్ ఉంది. ఇంకా అదృష్టవశాత్తు ఆ పక్కనే పెద్ద బిల్డింగ్ కనుక అనుకుంటే ఈ మండలం సగం లేచిపోయే పరిస్థితి. మేము యాజమాన్యానికి ఎప్పుడప్పుడు చెప్తున్నాం. గతంలో 2010లో జరిగినప్పుడు చెప్పినాం. మొన్న రీసెంట్లీగా పెదకందుకూరులో జరిగినప్పుడు మీ లాభార్జన ముఖ్యం కాదు, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యం. ఈ ప్రాంత ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఏదో కాలం గడవాలని చెప్పి మీరు ఎంత జీతాలు ఇస్తే అంత చేస్తున్నారు. కానీ వాళ్ళకు సేఫ్టీ ప్రికాషన్ కానీ వాళ్ళ నిపుణులతోటి వాళ్ళకు శిక్షణ ఇచ్చుడు కానీ ఏది చేయలేక వేల కోట్ల ధనార్జన చేసి కార్మికుల ప్రాణాలు, మా ఆలేరు ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి యాజమాన్యం ఇది తగదు అని చెప్పినా వాళ్ళు మొద్దునెత్తున ఉన్నారు. రేపు స్టేట్కి సంబంధించినటువంటి మైనింగ్ సంబంధించిన వాళ్ళకు కూడా నేను కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా జరిగిన సంఘటన చూస్తే చాలా బాధేస్తుంది. నా 6 కుటుంబాలు ఇంకా హాస్పిటల్ పోయిన వాళ్ళ పరిస్థితి ఇంకా అటిటనే ఉంది. మరి ఆ స్వామివారిని కోరుకుంటున్నాం, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఇప్పటికి 2 అయితే చనిపోయినట్టుగా పూర్తిగా నిర్ధారణ అవుతుంది. తునకలైపోయారు. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రేపు పొద్దున తప్పకుండా యాజమాన్యంతో ఇక్కడ బాధితులకు కానీ హాస్పిటల్ ఉన్న వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ సంఘటన మీద పూర్తిగా దర్యాప్తు చెప్తి వాళ్ళు నిర్లక్ష్యంగా వహించినట్టయితే చట్టపరంగా వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వాళ్ళ ప్రాణాల కంటే డబ్బే ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి యాజమాన్యం, నేను స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న 4 సార్లు మాట్లాడి సేఫ్టీ విషయంలో మాట్లాడితే కూడా కనీసం చర్చలకు రావట్లేదు. వాళ్ళు కనీసం వాళ్ళ కంపెనీ పరిస్థితి ఏందని చెప్పట్లేదు. రేపు మా సిపి గారితో చర్చించి ఎప్పటికప్పుడు ఆ కంపెనీలో కందుకూరు కానీ, ఇక్కడ ఈ బాంబుల ఫ్యాక్టరీ కానీ, అక్కడ ఉన్నటువంటి టంగుటూరు కానీ ఇప్పటి నుంచి పర్యవేక్షణ చేయాలి. మా సిపి గారికి, ఇక్కడ డీసీపీ గారికి కూడా తప్పకుండా ఎప్పటికప్పుడుగా ఇన్స్పెక్షన్ అని చెప్తున్నా. గతంలో ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ యాజమాన్యం మొద్దు నిద్ర. ఇలా దేశంలో నెంబర్ 1 కంపెనీగా పేరుంది, ఎక్స్పోర్ట్లో నెంబర్గా ఉండి కోట్ల కొద్ది గడిస్తే కనీసం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోక ఈ ప్రాంతంలో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. పక్కనటువంటి నియోజకవర్గం మునుగోడులో కానీ అక్కడ ఉన్నటువంటి దివీస్ కంపెనీ వాళ్ళు ఎన్నో తీర్ల వాళ్ళ ఫండ్స్ తోటి ఆ గ్రామాలను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకుంటున్నారు. కనీసం వీళ్ళు అక్కడ యారుట మండలం కానీ ఇక్కడ మోటకొండూరు ఆలేరుకు CSR ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు. వీళ్ళు ఏమున్నా ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని చేస్తారు. కాబట్టి తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆ కుటుంబాలకు నష్టపరిహారంగా ఇలా ఒక అమ్మ చూస్తే మోటకొండూరు ఒక్కడే కొడుకు, ఆ కొడుకు కోసమే బతుంది ఆ పిల్లాడు చనిపోవడం. ఇంకో కాటపల్లి అబ్బాయి రీసెంట్గా పెళ్ళైంది,
ఆ పాప చిన్న పాప నిజంగా కళ్ళకు దుఃఖం వస్తుంది. మరొకసారి ఇలాంటి జరగకుండా తప్పకుండా చట్టచర్యలు తీసుకోవాలి, యాజమాన్యం మీద కఠిన శిక్ష వేయాలని చెప్పి నేను మీడియా ద్వారా రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకుంటాం. ఏదైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళు దేవుని దయ వల్ల తిరిగి రావాలి, వాళ్ళ ఆరోగ్యం మెరుగైన వైద్యం అందించాలని ఇప్పుడే యశోద హాస్పిటల్ కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా రేపు యాజమాన్యంతో ఇక్కడ స్థానిక ప్రజలతోటి చర్చ జరిపి ఈ ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యతగా స్థానిక ఎమ్మెల్యేగా నా మీద ఉంది కాబట్టి ఆ సంఘటన చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. చాలా ముక్కలు చెక్కలుగా సంఘటన జరిగింది, చాలా బాధాకరం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.